Welcome to Jack Sparrow Publishers! We love reading and stories. Yay, Jack Sparrow Publishers! Hooray! ఆషాఢ మాసం దగ్గర పడుతోంది. మేఘాలు ఆకాశాన్ని నింపేస్తున్నాయి. వాగులు ఉప్పొంగే కాలం రాబోతోంది. అందుకే గురువుగారు ముందుగానే సంభారాలు సేకరిస్తున్నారు. అయ్యో, ఈ బురదలో నడవడం కష్టం గురువుగారు. బురదలో నడవడం కష్టం కాదు, మనసులో బురద ఉండకూడదు. అయ్యో, మళ్ళీ ఉపదేశం మొదలైంది. అంటే జీవితంలో ముళ్ళు కుచ్చినా బాధపడకూడదు. ముళ్ళు? ఇప్పుడు ఎందుకు ఆ మాట గురువుగారు? అబ్బబ్బా, కాలికి ముళ్ళు కుచ్చుకుంది. ముళ్ళు కూడా గురువుగారిని ఎంచుకుంది. గురువుగారు, ఇంటి వరకు ఆగి దిగితే బాగుండదా? నువ్వు ముళ్ళుకి సమయ పట్టిక వేస్తావా? ముందు ముళ్ళు తీసే మార్గం ఆలోచించండి. అయితే నువ్వే తీస్తావా? నేనే మొదలు పెడతా. నేనే తీస్తా. ఇది సేవ లేక పోటీ? ముళ్ళు తీయడానికి 10 మంది ఎందుకు? మేము ఐకమత్య శిష్యులం. సూదిని తాటి దూలానికి గుచ్చుదాం. అందరం మోసుకెళ్దాం. ముళ్ళు చిన్నది, మీ ఆలోచన పెద్దది. అయ్యలు, ఈసారి ఏ యుద్ధానికి ఆయుధాలు కావాలి? యుద్ధం కాదు బాబు, ముళ్ళు మీద విజయం సాధించాలి. ముళ్ళు, దానికి కరలత్యం కోసం తాటి దూలం కావాలి. సూదిని దూలానికి గుచ్చుతాం. అందరం కలిసి పట్టుకుంటాం. సూది చిన్నది, మీ ఆలోచన పెద్దది. గురువు గారికి చెప్పొద్దు, ఆయన బలహీనంగా ఉన్నారు. ఇది ముళ్ళు తీయడమా లేక ఇల్లు కట్టడమా? ఐకమత్యం బరువుగా ఉంటుంది. సూది ఊగకూడదు, జాగ్రత్త. సూది కదలొద్దు. నా కాలు పోయినా పర్లేదు, సూది కాపాడండి. ఏం మోస్తున్నారు? ముళ్ళు మీద విజయం కోసం ఆయుధం. ముళ్ళు భయపడి పారిపోతుంది. ఇది ముళ్ళు తీయడానికి వెళ్లి తెచ్చింది ఇదేనా? అమ్మా, ఇది ఐకమత్య ప్రతీక. 2 రోజులు వంట చెరకు కూడా దొరికింది. ముళ్ళు చిన్నది, దూలం పెద్దది. ఎవరి తెలివి ఎక్కువో అర్థమవుతోంది. మనందరిది గురువుగారు. ఎడమ, కుడి, కొంచెం పైకి. ఇది యుద్ధ వ్యూహం లాంటిది. ముళ్ళు తీస్తున్నారు లేక నా కాలు కొలుస్తున్నారు? 1, 2, 3. అబ్బబ్బా, కాలువ త్రవ్వుతున్నారా? బయటికొచ్చిందా? తెలియదు, ఇంకా లోపలే ఉందనుకుంటా. ఇంకాస్త లోపలికి నెట్టాలి. ఆపండి, అది నా కాలు. సేవలో బాధ తక్కువే గురువుగారు. అది నీ కాలు అయితే అర్థమవుతుంది. సిద్ధమా అందరూ? సిద్ధం. నేను సిద్ధం కాదు. అబ్బా, అది ముళ్ళు కాదు, నా ఆత్మని తీయబోతున్నారు. ఇంకా లోపలే ఉందనుకుంటా. అవును, గట్టిగా ఉంది. ఏదో తేలికగా అనిపిస్తోంది. అది ముళ్ళు భయపడుతోంది గురువుగారు. వంతుల ప్రకారం ఒక్కొక్కరు గుచ్చాలి. ఇది సేవా పండుగ. ఇది సేవా పండుగ. పండుగనా? నా కాలు రంగస్థలమా? గురువుగారు భయపడొద్దు, నేను నిపుణుడిని. నిపుణుడా? ఏ విషయంలో? గత సంవత్సరం తాటి చెట్టు తొక్క తీసా. ఇంకాస్త లోపలే ఉంది. లోపలే లేదు, బయటికి వచ్చింది. అవును, ఏదో బయటపడింది అనిపించింది. అది మన ఐకమత్య శక్తి. నాకు నక్షత్రాలు కనిపిస్తున్నాయి. గురువుగారికి దివ్య దర్శనం. మన సేవ వల్ల స్వర్గద్వారం తెరుచుకుంది. అయ్యో, రక్తం కారుతోంది. అది ముళ్ళు బయటికి వచ్చిన సంకేతం. అది సంకేతం కాదు, అది నా ప్రాణం. ఆపండి, ఇక ఒక్కరి దగ్గరికి రాకూడదు. కాని మా వంతు ఇంకా. మీ వంతు నా కాలును కాపాడటమే.
అయ్యో మా వంతు రాలేదు. మేము కూడా సేవ చేయాలనుకున్నాం. మీ సేవకు నా కాలు ఇంకా బతికే ఉంది. తర్వాత ముళ్ళు గుచ్చుకుంటే ముందే మేమే. అవును, ముందుగా నిలబడతాం. దయచేసి ఇక ముళ్ళు గుచ్చుకోనివ్వండి. అయ్యో రామా, ముళ్ళు కన్నా శిష్యులే పెద్ద పరీక్ష. నేనే ముందుగా గుచ్చుతా. నా వంతు. ఇంకా కలలో కూడా ఇదేనా? నిన్న మన ఐకమత్యం అద్భుతంగా పనిచేసింది. అవును, ముళ్ళు భయపడి పారిపోయింది. ముళ్ళు కాదు, నా ప్రాణం పారిపోయింది పంది. ఇది ముళ్ళు గుచ్చిందా లేక మీరు యుద్ధం చేశారా? ఇది శిష్యుల సేవ ఫలితం. మేమందరం కలిసి పనిచేశాం. అదే కనిపిస్తోంది. పరమానందయ్య గారికి ముళ్ళు గుచ్చుకుందట. అది కాదు, శిష్యులు గుచ్చారట. తాటి దూలంతో అంటున్నారు. అబ్బా, మెల్లగా. ఐకమత్యం! గురువుగారు, సేవలో బాధ చిన్నది. బాధ చిన్నది కాదు, గుంత పెద్దది. ఇక మీదట ముళ్ళు గుచ్చుకుంటే ముందే చెప్పండి. నేనే చెప్పను, శిష్యులకి తెలియకూడదు. ఏమన్నారు గురువుగారు? ఏమీ కాదు, ఉపదేశం. ఇక మీదట గురువుగారి కాలికి చెప్పులు వేయించాలి. లేదంటే ముందు నేల చెక్ చేయాలి. ముందుగా మేమే నడుస్తాం. నెమ్మదిగా, నన్ను లాగకండి. మేము కాపాడుతున్నాం. నన్నా లేక నేలనా? తెలివి లేకుండా ఐకమత్యం ప్రమాదం. ఏమన్నారు గురువుగారు? ఏమీ కాదు, ఇది మీకు వచ్చే పాఠం. ఇక్కు దేవి. శిష్యులారా, నిన్న జరిగినది సేవ కాదు. అవివేకమా? కాని మేమందరం కలిసే చేశాం. కలిసే చేయడం గొప్పది, కాని ఆలోచించి చేయడం మరింత గొప్పది. ఈ చిన్న కర్రను ఒక్కరే విరుస్తారా? విరిగింది గురువుగారు. అయితే 10 కర్రలు కలిపితే విరగడం లేదు. అర్థమైంది. ఇక ముళ్ళు గుచ్చుకుంటే 10 కర్రలతో గుచ్చాలి. అయ్యో రామా, నేను చెప్పింది అది కాదు. ఐకమత్యం అంటే అర్థం చేసుకుని కలిసి పనిచేయడం, అందరూ గుచ్చడం కాదు. అంటే ముందుగా ఎవరో ఒకరు జాగ్రత్తగా చెయ్యాలి. అవును, అదే తెలివి. సేవ కాదు, శ్రమ ఎక్కువ. అంటే మేము కొంచెం ఎక్కువగా సేవ చేశామా? సేవ కాదు, శ్రమ ఎక్కువ. అయ్యా, ముళ్ళు తీయడానికి ఇల్లు కట్టారా? అవును బాబూ, అనుభవం కోసం. ఇక ముందు నేలను జాగ్రత్తగా చూస్తూ నడవాలి. ముందుగా మేమే చూస్తాం. లేదు, ముందుగా ఆలోచించండి. ముందుగా ఒక్కరే తీస్తాడు, మిగతా వాళ్ళు చూస్తారు. అదే నిజమైన ఐకమత్యం. ఇప్పుడు అర్థమైంది. గురువుగారు, ఇకపై తెలివిగా సేవ చేస్తాం. తెలివిలేని ఐకమత్యం ప్రమాదం, తెలివితో కూడిన ఐకమత్యం శక్తి. గురువుగారికి నమస్కారం. శిష్యులారా, ప్రతి తప్పు మనకు పాఠం నేర్పుతుంది. ముళ్ళు కూడా గురువుగారు. అవును, ముళ్ళు చిన్నదైనా పాఠం పెద్దది. మనమంతా తాటిదూలం మోసుకుంటూ వచ్చినప్పుడు గ్రామం చూసింది గుర్తుందా? ముళ్ళు భయపడి పారిపోయి ఉండాలి. ముళ్ళు కాదు, గ్రామస్తులే నవ్వారు. ఐకమత్యం మంచిది బాబూ, కాని అతి ఐకమత్యం ప్రమాదం. ఇప్పుడు మాకు అర్థమైంది. అనుభవమే గురువు. ఇకపై తెలివిగా సేవ చేస్తాం. ముందుగా ఆలోచించి తరువాత కలిసి పనిచేస్తాం. ఇదే నాకు కావలసిన మాట. చిన్న ముళ్ళుకొచ్చిన బాధ పెద్ద పాఠం నేర్పింది. ఐకమత్యం శక్తి, తెలివి దీశ. ఇవి రెండూ కలిసినప్పుడు మాత్రమే విజయం.